Hey everyone, today's video is about the Khalistani movement and how it's impacting relations between India and Canada. The rise of Khalistan movement in Canada is making headlines, stirring up tensions between two nations that share a rich history of cooperation and friendship. But how did we get here and what does it mean for the future? This is a complex issue with a long story, so let's break it down. We'll discuss this issue in two parts. In the first part, we'll see what is the history and background of this issue and what is the recent trigger to this issue. In the second part, we will discuss about the recent threat to Hindu temples and the protests and the road rallies that are being done in Canada. What is the Khalistani movement? It is a political movement that seeks to create a separate sovereign Sikh state called Khalistan in the Indian state of Punjab. ఈ ఖాలిస్తాన్ ఇష్యూ అనేది ఇప్పుడు రీసెంట్గా మనకు వచ్చిన ఇష్యూ కాదండి. బ్రిటిషర్స్ రూల్ చేస్తున్నప్పటి నుండి ది డిమాండ్ టు క్రియేట్ అ సెపరేట్ ఖాలిస్తాన్ అనేది ఉంది. మనకు ఇండియన్ పార్టిషన్ టైంలో ఎలాగైతే ఇస్లామిక్ రిలీజియన్ ని బేస్ చేసుకొని పాకిస్తాన్ ఎలాగైతే డివైడ్ అయిందో, ఇన్ ద సేమ్ వే సిక్స్ ఆల్సో డిమాండెడ్ ఏ సెపరేట్ ఇండిపెండెంట్ స్టేట్ ఫర్ దెమ్సెల్వ్స్. కానీ అది అప్పుడు సక్సెస్ఫుల్ అవ్వలేదు. అండ్ అగైన్ ఇట్ గెయిన్ మొమెంటమ్ అరౌండ్ 1970s అండ్ 1980s, లీడింగ్ టు వైలెన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్. అయితే అప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, it has tackled this movement in a very effective way, and Indian government also saw that this movement is a threat to national security. అందుకని ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ ఖాలిస్తాన్ మూవ్మెంట్ని ఇట్ హ్యాస్ పర్సీవ్డ్ యాజ్ అ థ్రెట్ టు నేషనల్ సెక్యూరిటీ. సో యూజింగ్ ద లాస్ అండ్ పొలిటికల్ మోటివ్ కూడా స్ట్రాంగ్ ఉండడం వల్ల మన గవర్నమెంట్ అని చాలా మంచిగా ట్యాకిల్ చేసింది. ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ఆపరేషన్ బ్లూ స్టార్ అండ్ ఆపరేషన్ బ్లాక్ థండర్ టు ట్యాకిల్ ద ఖాలిస్తానీ మూవ్మెంట్. ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే ఇందిరాగాంధీ అసాసినేషన్. ఇందిరాగాంధీ వాజ్ అసాసినేటెడ్ ఆన్ October 31st, 1984 by her two Sikh bodyguards. The primary motive for this assassination was revenge for Operation Blue Star. సో ఇందిరాగాంధీ టైంలో ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది ఒక మిలిటరీ ఆపరేషన్, ఏదైతే సిక్ మిలిటెంట్స్ని రిమూవ్ చేయడానికి గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్ నుండి మన గవర్నమెంట్ ట్రై చేసిందో, దానికి రివెంజ్గా సిక్ బాడీ గార్డ్స్ ఇందిరాగాంధీని అసాసినేట్ చేశారనమాట. అనేది దీని రూట్స్ ఆఫ్ దిస్ ఖాలిస్తానీ ఇష్యూ అనేది అప్పటి నుండే మనకు స్టార్ట్ అయింది. కానీ ఇండియన్ గవర్నమెంట్ చాలా బెటర్ వేలో దాన్ని డీల్ చేసింది అనమాట. అందుకని మనం తర్వాత అసలు ఇండియాలో ఈ ఖాలిస్తానీ మూవ్మెంట్ అని ఖాలిస్తానీ ఇష్యూ అనేది అసలు మనం చూడట్లేదు. Like we can say, while the movement has declined in India, it continues to have a presence among the Sikh diaspora, particularly in Canada. Punjab has long been peaceful, but the movement lives among Sikh communities overseas, particularly Canada. ఎందుకు అంటే కెనడాలో 4% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ ఇండియన్స్ అండ్ అందులో మెజారిటీ ఆర్ సిక్స్. అండ్ ఆల్సో కెనడాలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద సిక్ కమ్యూనిటీ ఈజ్ వెరీ హై. మనము కెనడాలో న్యూ డెమోక్రటిక్ పార్టీ తీసుకుంటే ఇట్ ఈస్ అ పార్టీ విచ్ రిప్రజెంట్ సిక్ కమ్యూనిటీ మెయిన్లీ. సో ఆ న్యూ డెమోక్రాటిక్ పార్టీ నుండి 25 ఎంపీస్ ఉన్నారు హౌస్ ఆఫ్ కామన్స్లో. ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడా ట్రూడోకి మెజారిటీ ప్రూవ్ చేసుకోవాలి అతని పార్టీ హౌస్ ఆఫ్ కామన్స్లో అనుకుంటే దీస్ 25 ఎంపీస్ ఆఫ్ న్యూ డెమోక్రాటిక్ పార్టీ అతనికి కావాలన్నమాట. సో అందుకు ఖాలిస్తానీ మూమెంట్ అంత కెనడాలో అంత పెద్ద ఇష్యూ అవుతున్నా కూడా దాన్ని యాక్టివ్గా ట్యాకిల్ చేయడానికి అండ్ యాక్టివ్గా డీల్ చేయడానికి కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ముందుకు రావట్లేదు. Like we can say, Canadian Prime Minister is allowing Khalistans to run riot. Like he's putting politics ahead of the safety of Indians in Canada. The trigger to the Khalistani movement in Canada is Canadian PM Justin Trudeau allegations
of Indian involvement in the killing of Khalistani activist on Canadian soil. అంటే ఒక కంట్రీ ఇంత పెద్ద అలిగేషన్ ఇండియా పైన పెట్టింది దట్ ఒక ఖాలిస్తానీ యాక్టివిస్ట్ని కిల్ చేయడం వెనకాల ఇండియన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని. బట్ ఇండియా హ్యాస్ డినైడ్ దీస్ అలిగేషన్స్ అండ్ calling them baseless. Meanwhile, Canada claims it has credible evidence for the straining diplomatic ties. ఈ డిప్లొమాటిక్ ట్రైస్ ఎంత ఎఫెక్ట్ అయినాయి అంటే ఇండియా రిటాలియేటెడ్ బై సస్పెండింగ్ వీసా సర్వీసెస్ ఫర్ కెనేడియన్స్ అండ్ ఇష్యూయింగ్ ట్రావెల్ అడ్వైజరీస్ వైల్ కెనడా పుల్ అవుట్ 41 diplomats, ఎస్కలేటింగ్ ద టెన్షన్స్ ఫర్దర్. ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఇట్ గోస్ బియాండ్ పాలిటిక్స్, ఇట్ గోస్ బియాండ్ ట్రేడ్. ఎందుకంటే పీపుల్ టు పీపుల్ టైస్ ఆర్ ఎట్ రిస్క్ నౌ. With almost $12 billion of bilateral trade and 1.4 million Indian origin Canadians, this conflict could impact both economies and communities deeply. The core issue highlights delicate balance between freedom of speech and national security. For India, it's about safeguarding sovereignty. మనం అంత ఈజీగా ఇప్పుడు పంజాబ్ నుండి ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీ మాకు సెపరేట్ నేషన్ కావాలి అని డిమాండ్ చేస్తే ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇండియా టు సేఫ్ గార్డ్ ఇట్స్ సోవెరినిటీ. సేమ్ టైం కెనడాకి అండ్ కెనడా ల్యాండ్లో దెర్ ఆర్ మెనీ పీపుల్ ఫ్రమ్ మెనీ కంట్రీస్ అనమాట. ఒక మల్టీ కల్చరల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో కెనడాకి ఇట్స్ అబౌట్ ప్రొటెక్టింగ్ ఇట్స్ మల్టీ కల్చరల్ ఫ్యాబ్రిక్. బట్ అట్ వాట్ కాస్ట్? అంటే ద స్టేక్స్ ఇన్ దిస్ ఆర్ వెరీ హై. సో ఈ వీడియోలో మనం హిస్టరీ బ్యాక్గ్రౌండ్ అసలు ఎలా స్టార్ట్ అయిందో చూసాము. సో నెక్స్ట్ వీడియోలో రీసెంట్ అప్రైజింగ్స్ ఏంటి, రీసెంట్ థ్రెట్స్ ఏంటి డిస్కస్ చేద్దాం. మీన్ వైల్, share your thoughts in the comments below and don't forget to like, share and subscribe for more updates. Thank you for watching.